ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ ఆహ్వానం. మనం 4వ అధ్యాయంలో, గీత 4వ అధ్యాయంలో 16వ శ్లోకాన్ని చదివాం. ఊరికే చదివి దాని స్థూలంగా అర్థం తెలుసుకున్నాము. ఇక్కడ కాంటెక్స్ట్ ఏమిటి? కర్మలు ఎవరిని బంధిస్తాయి, ఎవరిని బంధించవు అనేటువంటిది కాంటెక్స్ట్. ఎందుకంటే అర్జునుడి బేసిక్ ప్రశ్న మొదటి అధ్యాయం నుంచి మొదలుకొని, నాకు ఈ పాపం చుట్టుకుంటుంది, అహోబత మహత్ పాపం, మనం చాలా గొప్ప పాపాన్ని మూట కట్టుకుంటున్నాం అని చెప్పని ఆయన చెప్పాడు కదా. దానికి ఎలాబొరేట్ గా ఇవన్నీ కూడా సమాధానాలు వస్తున్నాయి. సో ఆ విధంగా దీనిలో చాతుర్వర్ణ్యం అనే దాని గురించి చెప్పాడు. తర్వాత నమాం కర్మాణి లింపంతి అని చెప్పాను. నన్ను కర్మలు అంటగొంటున్నాడు. ఈ విధంగా తెలుసుకొని నన్నే కాదు, ఆ, జ్ఞాని అయినటువంటి వాడికి ఎవడికి కూడా కర్మలు అంటవు అని చెప్పాడు. దాని తర్వాత ఆ విధంగా తెలుసుకొని పూర్వైరపి ముముక్షుభి, పూర్వరాజులందరూ కూడా, రాజర్షులందరూ కూడా ఏ విధంగా కర్మలు చేశారో వాళ్ళలాగానే నువ్వు చెయ్యి అని కూడా అన్నాడు. అక్కడ కూడా మళ్ళీ ఇంకా భాష్యంలో ఏమన్నారు శంకరాచార్యులు? ఒకవేళ పూర్వరాజులందరూ కూడా జ్ఞానులై ఉంటే లోక సంగ్రహం కోసం పనిచేశారు. వాళ్ళు జ్ఞానులు కాని పక్షంలో వాళ్ళు ఆత్మశుద్ధి అర్థం కర్మలు చేశారు అని చెప్పాడు అనమాట. సో కర్మలు చేసేటువంటి వాళ్ళు అనేక స్థాయిల్లో ఉంటారు కదా. ఇప్పుడు మామూలుగా అజ్ఞాని అయినటువంటి వాడు కామ్య కర్మలు చేస్తుంటాడు. ఇంకా అజ్ఞాని అయినటువంటి వాడు నిషిద్ధ కర్మలు చేస్తుంటుంటాడు. వాడి గురించి మనం మాట్లాడటం లేదు. మామూలుగా శాస్త్రీయమైనటువంటి కర్మలు చేసేటువంటి వాళ్ళనే మనం మాట్లాడినా కూడా దానిలో అజ్ఞాని అయినటువంటి వాడు ఏంటి, కామ్య కర్మలు ఇంకా కావాలి చేస్తుంటాడు. కొంత ముముక్షుత్వం వచ్చే వేళకు కొంచెం అవేర్నెస్ వచ్చిన తర్వాత, సరే నేను ఏమిటో కొంచెం జిజ్ఞాస ఏమిటి, అర్థో జిజ్ఞాసు అర్థార్థి అని ఉంటుంది కదా. జిజ్ఞాసు అయినటువంటి వాడు ఏమిటి తెలుసుకుందాం అని చెప్పనే మార్గంలో వచ్చిన తర్వాత అతను ఏం చేస్తాడు? కర్మయోగం చేస్తాడు. కర్మయోగం అంటే ఏంటి? ఈశ్వరార్పణ బుద్ధిగా కర్మ చేయడము, కర్మ ఫలాన్ని కోరకపోవడం అనేటువంటిది. అంటే తను వ్యష్టిని సమష్టిగా అర్పించడం అనేటువంటిది కర్మయోగం. అది చేస్తాడు. తర్వాత జ్ఞాని అయినటువంటి వాడు కూడా కొంతమంది కర్మలు చేయొచ్చు, చేయకుండా ఉండొచ్చు. కర్మలు చేయకుండా ఉన్నా, కర్మలు చేయకుండా ఉంటే ఎలాగో కర్మల ఫలితం అనే ప్రశ్నే రాదు. కర్మలు చేస్తూ ఉన్నట్టు లోకానికి కనిపించినా కూడా అతనికి కర్మలు అంటాం. ఎందుకంటే అతను కర్తృత్వం అనేటువంటి భావనలో లేడు, నేను కర్త అనేటువంటి భావనలో లేడు కాబట్టి, భోక్త అనేటువంటి భావనలో కూడా లేడు కాబట్టి అతని కర్మ ఫలం అనేది అంటదు అని అక్కడ విషయం ఇవన్నీ కూడా చెప్పుకున్నాం అనమాట. తర్వాత ఇక్కడ మళ్ళీ అర్జునుడికి ఏదో చెప్పాలి కదా. కిం కర్మ కిమ కర్మ ఇది, ఈ శ్లోకాన్ని చదివాం. ఏమిటి? ఇంకోసారి చదువుతాం దీన్ని. కిం కర్మ కిమ కర్మేతి किं कर्म किमकर्मेति కవయోప్యత్ర మోహితాః कवयोऽप्यत्र मोहिताः తత్తే కర్మ ప్రవక్ష్యామి तत्ते कर्म प्रवक्ष्यामि యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. यज्ञात्वा मोक्षसे शुभात्। ఓకే. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి అనే విషయంలో కవయ, విద్వాంసులైనటువంటి వాళ్ళు కూడా, చాలా గొప్పగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా కవి అనే పదాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. కవి అనేది చాలా గొప్ప పదం సంస్కృత వాంగ్మయంలో. కవి అనే పేరు విష్ణు సహస్రనామంలో విష్ణువుకు కూడా ఉన్నదని చెప్పాను. కవి అంటే క్రాంతదర్శి అన్నారు. అంటే ఏమిటి? అతిక్రాంత, జరిగిపోయినటువంటి దాన్ని అంతటిని కూడా, పాస్ట్ అంతా తెలుసు అంటే ఏమిటి, పాస్ట్ అనేటు తెలుసు అనేదాన్ని ప్రజెంట్ ఫ్యూచర్ కూడా తెలుసు అని చెప్పడానికి ఉపలక్షణము అంటారు. అంటే ఆయనకి ఇది తెలుసు అంటే దాంతో పాటు మిగతా కూడా తెలుసు అని ఉపలక్షణం. ఒకటి చెప్పితే మిగతా వాటిని కూడా మనం దానిలో ఇంక్లూడ్ చేసి ఉండేది, అది ఉపలక్షణం అంటారు. అంటే పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ని తెలిసినటువంటి వాడు. సో మామూలు కవులు కూడా అలాగే చెప్పుకుంటుంటారు. కవి అనేటువంటి వాడు ఏంటంటే, రవిగాననిచో కవిగాంచు నయ్యడని మనం ఎక్కడో తెలుగులో పద్యం చదివి ఉండొచ్చు. రవి, సూర్యుడు కూడా చూడని దాన్ని ఆ, కవి చూస్తాడు అని చెప్పని ఏదో తెనాలి రామలింగడి పద్యం ఒకటి ఉన్నది. సో ఆ విధంగా కవి అనేటువంటి వాడు అన్ని తెలిసినటువంటి వాడు. సమాజం యొక్క సమాజంలో ఉన్నటువంటి ఓవరాల్ ధర్మ అనేటువంటి దాన్ని అబ్జర్వ్ చేస్తూ, ఈ ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ను, ఆ సనాతనమైనటువంటి అంటే ఎటర్నల్ వాల్యూ సిస్టమ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ప్రజెంట్ లో జరుగుతున్నటువంటి దాన్ని ఆ ఎటర్నల్ వాల్యూ సిస్టమ్ తో పోల్చి చూస్తూ,
ఆయన తన కవిత్వాన్ని రాస్తాడు. రాస్తాడు అంటే ఏదో బలవంతంగా ఏదో బలాత్కారంగా ఇటు రాస్తాడు అని కాదు. ఆయనలో ఆ రియాక్షన్ ఉత్పన్నం అవుతుంది. కవి అనేటువంటి వాడు ఇది హైలీ సెన్సిటివ్ పర్సన్. కవి అనేటువంటి వాడు మిగతా మనందరికంటే చాలా సెన్సిటివ్ గా ఉంటాడు. సో ఆ సెన్సిటివ్ గా ఉంటాడు కాబట్టి ఆయనలో నుంచి కవిత్వం అనేటువంటిది వచ్చేస్తుంది. కవిత్వం అనేటువంటిది బలవంతంగా క్రియేట్ చేసుకునేటువంటిది కాదు. అది కొంతమందిలో ఆ లక్షణం ఉంటుంది. కవిత్వం అనేది అటువంటిది నేర్పితే వచ్చేది కాదు అనేదో చాలా ఒకటి ఉన్నది. సమ్ సేయింగ్ ఒకటి ఉన్నది. ఎనివే, సో ఆ విధంగా ఇక్కడ కవి అంటే ఏమిటి, విద్వాంసుడు అని అంతే, అంతకుమించి ఇంకేం అక్కర్లే. ఇక్కడ ఈ విషయంలో అందరూ కూడా వీళ్ళు మోహం చెందారు కాబట్టి నేను ఇప్పుడు ఏంటి తత్తే కర్మ ప్రవక్ష్యామి, నేను నీకు ఇప్పుడు కర్మ ఏంటో చెప్తాను. యజ్ఞాత్వ, ఏదైతే తెలుసుకొని నువ్వు అశుభాత్ మోక్ష్యసే, అశుభమైనటువంటి ఈ సంసారం నుంచి విముక్తి పొందుదువు గాక, పొందేదవు అని. ఎందుకు? కర్మల గురించి తెలుసుకుంటే ఏం చేస్తాడు ఇతను? తన స్వధర్మం ఏంటో ఆచరిస్తాడు. ఏమిటి నా స్వధర్మం ఏంటి, స్వధర్మం ఎందుకుగా ఆచరించాలి అని అర్జునుడికి క్లారిటీ వచ్చింది అనుకోండి. ఆయన స్వధర్మాన్ని ఆచరిస్తాడు. స్వధర్మాన్ని ఆచరించి చిత్తశుద్ధిని పొంది ఆయన మళ్ళీ ముముక్షు అయితే మోక్ష మార్గంలోకి వెళ్తాడు, లేకుంటే పాపం అలాగే ఉంటాడు. ఎనీవే, సో వాళ్ళందరూ కూడా మళ్ళీ స్వర్గానికి వెళ్ళారని చెప్పి మనం చదువుతాం స్వర్గారోహణ పర్వం అని. అంటే దాని అర్థం ఏంటి? స్వర్గం అనేటువంటిది ఒక లొకేషన్ కు వీళ్ళు వెళ్ళారనమాట. సో దానివల్ల అర్జునుడికి మోక్షం వచ్చింది అని చెప్పలేము. మొత్తానికి మోక్ష మార్గంలో ఉన్నటువంటి వాడు, మోక్ష మార్గంలో ముముక్షువుగా ఉన్నాడు. ఏదో ఓ లోకానికి వెళ్ళాడు. లోకానికి వెళ్ళి బహుశా అక్కడ వచ్చిందో లేదో మనకు తెలియదు. ఎనివే, భాష్యం చూద్దాం. కిం కర్మ కిం చ అకర్మ ఇది किं कर्म किं च अकर्म इति కవయః మేధావినః అపి कवयः मेधाविनः अपि అత్ర అస్మిన్ కర్మాది విషయే अत्र अस्मिन् कर्मादिविषये మోహితాః మోహం గతాః. मोहिताः मोहं गताः। మొత్తం వాక్యానికి, ఫస్ట్ వాక్యానికి అందరికి ఇంతే. కిం కర్మ కించ అకర్మ. ఏమిటి కర్మ అంటే ఏమిటి, అంటే ఏమిటి కర్మ అంటే ఏంటండి మనకు అందరికీ తెలుసు కదా అనుకుంటాం. అంటే ఏమిటి కర్మ అంటే, ఇప్పుడు శృతి స్మృతి ధర్మశాస్త్రాలు వీటిల్లో చెప్పినటువంటివి కదండి కర్మలు, మాకు అన్ని తెలుసు కదా అనుకుంటాం. అంటే ఎలాంటి పరిస్థితిలో ఏ వ్యక్తి ఏమి చేస్తే అది కర్మ అనిపించుకుంటుంది, ఎలాంటి పరిస్థితిలో ఏ వ్యక్తి ఏది చేస్తున్నా కూడా అది కర్మ అనిపించుకోదు, ఎలాంటి పరిస్థితుల్లో ఏ వ్యక్తి ఏది చేయకుండా ఊరుకో ఉన్నా కూడా అది కర్మ అనిపించుకుంటుంది. ఇది కర్మ అంటే. కిం కర్మ అంటే కర్మ. ఎట్టి పరిస్థితిలో నేను ఊరికే కూర్చొని నేను కర్మ చేయడం లేదనుకుంటున్నా, అయినా కూడా నేనేదో కర్మ చేస్తున్నట్టు ఈ కృష్ణుడి అకౌంట్ లో కృష్ణ కర్మ కింద లెక్కకు వస్తుంది. సో ఏమిటి కృష్ణుడి అకౌంట్ ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు. కిం కర్మ, కర్మ అంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవడు ఏ పని చేస్తే అది కర్మ అనిపించుకుంటుంది, చేయకున్నా కూడా కర్మ అనిపించుకుంటుంది. కిం అకర్మ ఇది, ఎవడు పని చేసినా కూడా, కొంతమంది పని చేసినా కూడా అది ఆ కర్మ అనిపించుకుంటుంది. ఇది కవయ అపి మేధావిన అపి. మేధావి అంటే ఏమిటి? మేధ అంటే బుద్ధి, పరిశీలించేటువంటి, సునిశ్చితంగా పరిశీలించేటువంటి శక్తి. బుద్ధిర్ మనీషా ధిషణ మేధ, ఇవన్నీ ఏదో ఉన్నాయి పదాలన్నీ కూడా. తర్వాత మేధ, మేధ వేరే మేధస్ వేరే. మేధస్ అంటే మళ్ళీ కొవ్వు. ఆయన గొప్ప గొప్ప మేధస్సు ఉంది అని అన్నాం అనుకోండి పొరపాటున, అంటే కొవ్వు పట్టింది అని. అంతేగాని మేధ అంటే మేధా సూక్తం అని చెప్పని మనకు ఋగ్వేదంలో కూడా ఉంది కదా, మేధ అనేది అది ఆ, బుద్ధి శక్తి. సో మేధావిన, మేధ ఉన్నటువంటి వాడు మేధావి. తర్వాత అపి అపి అత్ర అస్మిన్ కర్మాది విషయే, కర్మ విషయంలో. అస్మిన్ అంటే ఏమిటి? దీని యందు అని. అందు అంటే సప్తమి విభక్తి కదా. ఏమిటి సప్తమి విభక్తిలో దీని యందు అంటే ఏమిటి? దీని విషయంలో అని. ఈ విషయంలో మోహితాః మోహం గతాః, మోహాన్ని పొందుతారు. అతః తే తుభ్యం अतः ते तुभ्यम् అహం కర్మ అకర్మ చ ప్రవక్ష్యామి. अहं कर्म अकर्म च प्रवक्ष्यामि। యజ్ఞాత్వా విదిత్వా కర్మాది यद् ज्ञात्वा विदित्वा कर्मादि కర్మాది ఉందా, కర్మాణి ఉందా? कर्मादि कर्मादि కరెక్ట్. కర్మాది మోక్ష్యసే అశుభాత్ సంసారాత్. मोक्ष्यसे अशुभात् संसारात्। అందువల్ల తే అంటే నీకు, తుభ్యం అహం కర్మ అకర్మ చ ప్రవక్ష్యామి. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి అనే దాని గురించి చక్కగా చెప్తాను. ప్రవక్ష్యామి, వట్టి వక్ష్యామి అంటేనే చాలు. ప్ర అంటే ఒక ఉపసర్గ, చాలా బాగా పూర్తిగా వివరంగా చెప్తాను. ఏమిటి? యద్ జ్ఞాత్వా, దేన్నైతే తెలుసుకున్న తర్వాత, విదిత్వా దేన్ని తెలుసుకున్న తర్వాత, కర్మాది ఏమిటది? కర్మ ఆది, కర్మ మొదలైనవి ఏంటేంటి? కర్మ అకర్మ వికర్మ ఇలాంటివన్నీ కూడా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మోక్ష్యసే అశుభాత్, అశుభము నుంచి
నువ్వు మోక్షం ముక్తిని పొందుతావు అని. అశుభం అంటే ఏమిటి? సంసారం. సంసారం అంటే ఏమిటి? జన్మ మరణ చక్రంలో తిరుగుతూ ఉండడమే సంసారం. సో అది దాని నుంచి నువ్వు విముక్తిని పొందేదవు అని. సో ఇక్కడికి ఇంతే, రెండే రెండు లైన్లు భాష్యం అయిపోయింది. తర్వాత నెక్స్ట్ శ్లోకానికి ఒక చిన్న అవతారిక. నచ ఏతత్వయా మంతవ్యం न च एतत् त्वया मन्तव्यम् కర్మ నామ దేహాది చేష్ట లోక ప్రసిద్ధం कर्म नाम देहादिचेष्टा लोकप्रसिद्धम् వికర్మ తదక్రియా తూష్ణీం ఆసనం अकर्म तदक्रिया तूष्णीम् आसनम् కిం తత్ర బోద్ధవ్యం ఇది किं तत्र बोद्धव्यम् इति తస్మాత్ ఉచ్యతే. कस्मात् उच्यते। నచ ఏతత్ త్వయా మంతవ్యం అంటే, అయ్యా నువ్వు ఈ విధంగా అనుకోకూడదు అంటున్నాడు. నచ ఏతత్ త్వయా మంతవ్యం అంటే నువ్వు ఈ విధంగా అనుకోకూడదు, నువ్వు ఈ విధంగా భావించకూడదు. ఏమని? కర్మ అనేటువంటిది అందరికీ తెలుసు కదండి. కర్మ అంటే మనం ఏదో ఒక లేస్తాము, ఎక్కడో దేహాది చేష్ట, దేహము, అంతఃకరణములు, మనస్సు, తర్వాత మిగతా రకరకాలైనటువంటి వస్తువుల్ని సమకూర్చుకుంటాము. అక్కడ ఓ 10 మంది ఎవరినో పిలుస్తాము, ఏదో యజ్ఞం చేస్తున్నాం అంటే 10 మందిని పిలుస్తాము. లేకుంటే యజ్ఞము యజ్ఞమే కాదు కర్మ అంటే, మిగతా ఎన్నో కర్మలు చేస్తున్నాం కదా. ఏదో మనం ఒక లోక సంగ్రహానికి, లోకానికి పనికి వచ్చే కర్మలు చేస్తున్నాము, పనికిరాని కర్మలు కూడా చేస్తున్నాము. ఇవన్నీ కూడా శరీరంతోనూ మనస్సుతోనూ వాక్కుతోనూ చేసేటువంటి కర్మలు. మూడు త్రికరణములు అంటారు కదండి. త్రికరణములు అంటే ఏంటి? మనస్సు, వాక్కు, దేహం. ఈ మూడింటితో చేసేటువంటివి ఈ కర్మలు. దేహాది చేష్ట లోక ప్రసిద్ధం, అది అందరికీ తెలిసిందే కదా. లోకంలో అందరికీ ప్రసిద్ధమైందే కదా. అకర్మ అంటే ఏమిటి? ఏమి చేయకుండా ఊరుకుండడం. తదక్రియ, అక్రియ అంటే చేయకుండా ఉండడం. తూష్ణీం ఆసనం, తూష్ణీం అంటే ఊరికే ఉండడం. తూష్ణీం ఆసనం, ఆసనం అంటే ఉండడం. అసధాతుకి ఉండటం, ఉండడం అని అర్థం. ఆసనం అంటే ఉండుట అని. తూష్ణీం ఆసనం. ఆసనం అంటే మనం మామూలుగా సీట్ అని కూడా అంటాం. అది కూడా అర్థం కూడా ఉంది. సింహాసనం అంటాం. ఆసనం అంటే ఉండుట అని. అస అనేటువంటి ధాతు. అస అంటే టు బి అని. సో ఆ తూష్ణీం ఆసనం. కిం తత్ర బోద్ధవ్యం, అందులో తెలుసుకోవాల్సిందే ఉందండి, మా అందరికీ తెలిసిందే కదా అని నువ్వు అనుకోదయా. ఎందుకంటే ఉచ్యతే, ఈ విధంగా చెప్పబడుతున్నది. ఏమిటి? కర్మణో హ్యపి బోద్ధవ్యం, कर्मणो ह्यपि बोद्धव्यम् బోద్ధవ్యం చ వికర్మణః, बोद्धव्यम् च विकर्मणः వికర్మణశ్చ బోద్ధవ్యం, अकर्मणश्च बोद्धव्यम् గహనా కర్మణో గతి. गहना कर्मणो गतिः। 4 వాక్యాలు ఉన్నాయి ఈ చిన్న శ్లోకంలో. కర్మణ బోద్ధవ్యం. కర్మణ అంటే కర్మ నుండి, బోద్ధవ్యం అంటే తెలుసుకోదగినది. కర్మ నుండి లేకుంటే కర్మ విషయం, కర్మ ఎందు కదిలే. కర్మణ అనేది పంచమి విభక్తి ఉంది. షష్ఠీ విభక్తి కూడా, కర్మ యొక్క అని కూడా ఉంది. కర్మణ అంటే కర్మ యొక్క, కర్మణ అని కర్మ యొక్క అని చెప్పుకుంటే ఏం చెప్పుకోవాలి? కర్మ యొక్క స్వరూపము, కర్మ యొక్క తత్వము అని చెప్పుకోవాలి. కర్మణ అంటే పంచమి విభక్తి చెప్పుకున్నాం అనుకోండి, కర్మ నుండి నేర్చుకోవాల్సింది ఉన్నది, అకర్మ నుండి నేర్చుకోవాల్సినది ఉన్నది. రెండు కూడా చెప్పుకోవచ్చు, దీనిలో తప్పేం లేదు. కర్మణ బోద్ధవ్యం అంటే ఏంటి? కర్మ కర్మ నుంచి తెలుసుకోవాల్సింది ఉంది అంటే ఏంటి? కర్మ యొక్క స్వరూపం ఏమిటి అనేది తెలుసుకోవాలి. కర్మ యొక్క తెలుసుకోవాలి అంటే ఏంటి? కర్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి అని. అక్కడ శంకరాచార్యులు కర్మ యొక్క స్వరూపం అనే రాశారు. స్వరూపం అనే పదం కాదు, తత్వం అన్నారు ఆయన. కర్మ యొక్క తత్వం అన్నారు. తత్వం అంటే ఏంటి? దాని యొక్క స్వరూపం, దాని యొక్క అసలు అసలు ఇది ఏమిటి, దాని మీనింగ్ ఏమిటి? కర్మ అంటే అసలు మీనింగ్ ఏంటి? దాని తత్వం అంటే ఏంటి? తస్య భావ తత్వం అని కదా. అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి, ముఖ్యంగా దాని ఎసెన్స్ ఏమిటి? తర్వాత కర్మణ హి అపి బోద్ధవ్యం, పద విభాగం చూస్తే హి అపి కర్మణ, హి అపి బోద్ధవ్యం చ వికర్మణ, అకర్మణ చ బోద్ధవ్యం, గహన కర్మణ గతి. ఇది పద విభాగం. కర్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి. బోద్ధవ్యం అంటే ఏంటి? తెలుసుకోవలసింది ఉంది, లేకుంటే జ్ఞాతవ్యం. జ్ఞాతవ్యం అంటే తెలుసుకోవలసినది, తెలుసుకోదగినది, ఇవన్నీ కూడా ఉన్నాయి ఉంది కర్మ నుంచి. లేకుంటే కర్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి. తర్వాత బోద్ధవ్యంచ వికర్మణ, వికర్మ అనే దాని గురించి కూడా తెలుసుకోవాలి. దాని నుంచి తెలుసుకోవాల్సినది ఉన్నది అని కానీ, దాని తత్వాన్ని తెలుసుకోవాలి. అలాగే అకర్మణశ్చ బోద్ధవ్యం, అకర్మణ చ, అకర్మ యొక్క అని చెప్పచ్చు. అకర్మ నుండి కూడా తెలుసుకోవలసినది ఉన్నది. అకర్మణస్య బోద్ధవ్యం. గహన కర్మణో గతి, కర్మణ గతి గహన. కర్మ యొక్క గతి అంటే ఏమిటన్నారు? గతి అంటే దాని యొక్క తత్వం. గతి అంటే యాథాత్మ్యం, తత్వం అని శంకరాచార్యులు రాశారు. గతి అంటే ఏంటి? కర్మణో గతి, కర్మ యొక్క గతి.
అంటే ఏమిటి దాని యొక్క తత్వం, దాని గతి ఏమైందో తెలియదు అంటాం. అంటే ఏమిటి దాని తత్వం ఏమిటో తెలియదు అని. సో గహన గహన అంటే ఏమిటి? తెలుసుకోవడానికి కష్టమైంది. దుర్జ్ఞేయ అంటే ఏమిటి? తెలుసుకోవడానికి చాలా చాలా కష్టం. నెట్టి ఒక పరిస్థితిలో వాడు ఏదో చేస్తున్నాడు, అది కర్మనా అకర్మనా, ఏమిటి వికర్మన, ఏమిటి అనేది తెలుసుకోవడం కష్టం. సో అది అది చెప్తున్నాడు అనమాట. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి అని. సింపుల్ సింపుల్ శ్లోకమే. దీని భాష్యం కూడా ఒకటో రెండు లైన్లే ఉంది. కర్మణ శాస్త్ర భాష్యం చదువుదాం. కర్మణ శాస్త్ర విహితస్య कर्मणः शास्त्रविहितस्य హి యస్మాత్ हि यस्मात् అపి అస్తి బోద్ధవ్యం. अपि अस्ति बोद्धव्यम् బోద్ధవ్యం చ అస్తి ఏవ వికర్మణ ప్రతిషిద్ధస్య बोद्धव्यं च अस्ति एव विकर्मणः प्रतिषिद्धस्य తథా అకర్మణశ్చ తూష్ణీం భావస్య బోద్ధవ్యం. तथा अकर्मणश्च तूष्णीं भावस्य बोद्धव्यम् అస్తి ఇతి త్రిషు త్రిషు అపి అధ్యాహారः కర్తవ్యः. अस्ति इति त्रिषु अपि अध्याहारः कर्तव्यः ఓకే. కర్మణ బోద్ధవ్యం అనే మాట మొట్టమొదట ఏమిటిది? కర్మణ శాస్త్ర విహితస్య. కర్మ అంటే ఏమిటి? శాస్త్రంలో చెప్పినటువంటిది. శాస్త్రం అంటే ఏమిటి? ముఖ్యంగా శాస్త్రం అంటే ఆ సందర్భాన్ని బట్టి వేదం అని చెప్తారు. వేదమే కాకుండా శృతి, స్మృతి, ధర్మశాస్త్రాలు, ఇవన్నీ కూడా శాస్త్రం అనే దాని కిందకి వస్తుంది. పురాణాలని మరి చేర్చాలి అని అంటారు కానీ మరి అది చాలా చాలా డౌట్ఫుల్. ఎందుకంటే పురాణాలు మనకు బోలెడన్ని ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ప్రమాణాలుగా తీసుకుంటే ఒక పురాణంలో చెప్పిన దాన్ని ఇంకో పురాణం ఖండిస్తూ ఉంటుంది. ధర్మ ధర్మశాస్త్రాలు కూడా అంతే. ధర్మశాస్త్రాలు కూడా ఏంటంటే ఒక ధర్మశాస్త్రంలో చెప్పిన దాన్ని ఇంకో ధర్మశాస్త్రం మాడిపోయి చేసింది. మన ధర్మశాస్త్రాల గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు మనుధర్మశాస్త్రం, మనుస్మృతి అని అంటుంటాం కదా. ఆ మనుధర్మశాస్త్రంలో ఆర్ మనుస్మృతి అది ఎప్పుడో వచ్చిందో తెలియదు మొత్తానికి. అది కృతయుగానికి సంబంధించినది అని ఒక ఫేమస్ సూత్రం, ఒక శ్లోకం ఒకటి ఉన్నది. ఏంటంటే కొన్ని వేల ఏళ్ల సంవత్సరాల క్రితం. సో దాని తర్వాత దాని సమకాలీనంగాను దాదాపు 40 స్మృతులు వచ్చాయి. అవైలబుల్ గా ఉన్నాయి, అవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. నా దగ్గరే దాదాపు 30 స్మృతులు ఉన్నాయి. అష్టాదశ స్మృతయ అని చెప్పిన ఒకటి ఉన్నది. ఇంకేదో సమదర్ మిగతా స్మృతులు కొన్ని చిన్న చిన్న స్మృతులు కొన్ని ఉన్నాయి. ఆ, సో ఈ విధంగా స్మృతులు చాలా చాలా ఉన్నాయి. అంటే అవి కూడా అనేక ప్రాంతాల్లో, దేశంలోని అనేక ప్రాంతాల్లో అనేక కాలాల్లో ఆయా సందర్భాన్ని బట్టి వచ్చినటువంటి స్మృతులు ఇవన్నీ కూడా. సో ఒక దానిలో ఒక విధంగా ఉంటుంది, ఇంకో దానిలో ఒక విధంగా ఉంటుంది. సో ఏ ప్రాంతంలో ఉన్నవాడు అక్కడ ఆ ప్రాంతంలో ఒకవేళ ఏ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఫాలో అవుతున్నారు. ఇవిగాక ఆపస్తంభ సూత్రాలు, అశ్వలాయన సూత్రాలు అని కూడా కొన్ని ఉన్నాయి. ధర్మ సూత్రాలు, ఆపస్తంభ ధర్మ సూత్రాలు, అశ్వలాయన ధర్మ సూత్రాలని, గృహ్య సూత్రాలని, శ్రౌత సూత్రాలని, ఇట సూత్రాలు, కొంచెం సూత్రాలు లిటరేచర్ అంటారు. ఆ సూత్రాలు లిటరేచర్ లేకపోతే అదో ఎలాబరేట్ లిటరేచర్. దాని ప్రతి ఎలాబరేట్ థింగ్ చాలా చిన్న 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 వాటి అన్నిటి గురించి కూడా చెప్పింటారు. సో అలాంటివన్నీ కూడా ఆ దానిలో ఉన్నాయి. అదంతా కూడా శాస్త్రంలో చెప్పినటువంటి కర్మ అని తీసుకుంటే అది చాలా ఎలాబరేట్గా ఉంటుంది. అవన్నీ ఎవడు చదవలేడు. అందుకనే మనం మామూలుగా ఏం చెప్పుకుంటాము, నేను ఫలానా సూత్రం, ఫలానా ఏంటి ఆపస్తంభ సూత్ర కృష్ణ యజుశాఖాధ్యాయి అని చెప్పుకుంటుంటాం మనం. ఏంది నేను ఆపస్తంభ, మా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆపస్తంభ సూత్రం అని ఉంటుంది. కొంతమందికి ఆశ్వలాయన సూత్రం కూడా ఉంటుంది. సో ఈ ఆశ్వలాయనుడు లేక ఆపస్తంభుడు అనేటువంటి వాళ్ళు ఏదో సూత్రాలు రాశారు. నేను కూడా చదవలేదు అవి. ఆ, సో ఆ సూత్రాల్లో నువ్వు ఫలానా వాడు చేసినటువంటి వంట తినొచ్చు, ఫలానా వాడు చేసినటువంటి వంట తినకూడదు. ఆపస్తంభ సూత్రాల్లో బ్రాహ్మణుడు మాంసం తినమనే ఉంది. సో ఇవన్నీ ఎవడు పాటించడం లేదు. ఆపస్తంభ సూత్ర అని చెప్పుకుంటున్నారు కానీ పాటించడం లేదు. సో ఎనివే, కర్మణ అంటే శాస్త్ర విహితస్య ఇవన్నీ చెప్పారు. తర్వాత హి యస్మాత్ అపి అస్థి. అస్థి అనే దాన్ని అధ్యాహారం చేసుకున్నారు. అస్థి అంటే ఎందుకంటే ఈ కర్మణో హ్యపి బోద్ధవ్యం అంటే కర్మ నుంచి తెలుసుకోవలసినది ఉన్నది అనే క్రియాపదం చేరిస్తే కదా సెంటెన్స్ కంప్లీట్. రామ గుడ్ బాయ్ అంటే ఏంటి? రామ ఈజ్ ఏ గుడ్ బాయ్ అంటే కదా, అది ఈజ్ అనేది వస్తేనే కదా సెంటెన్స్ పూర్తి అయ్యేది. ఆ విధంగా కర్మణ బోద్ధవ్యం అంటే ఏంటి? కర్మణ బోద్ధవ్యం అస్తి, కర్మ నుండి తెలుసుకోవాల్సింది ఉన్నది. లేకుంటే కర్మణ తత్వం బోద్ధవ్యం అస్తి అని. అస్తి. అలాగే బోద్ధవ్యం చ అస్తి ఏవ వికర్మణ. ఇక్కడ వికర్మ అంటే శంకరాచార్యులు ఏమర్థం చెప్పారంటే ప్రతిషిద్ధస్య అని అన్నారు. వికర్మ అంటే ప్రతిషిద్ధ కర్మ. బోద్ధవ్యంచ వికర్మణ అని శ్రీకృష్ణుడు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఈ మనకు భగవద్గీత గ్రంథంలో వికర్మ గురించి గొప్పగా చెప్పడం లే. వికర్మ గురించి
స్థూల అక్కడ ఎక్కడో 17 16 17 18లో సత్వరజస్తమో గుణాల వర్ణనలో ఆ తమో గుణంలో ఏదైతే నిరసింపబడిందో అవి ఆ విధంగా చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఇమీడియట్ గా ఈ కాంటెక్స్ట్ లో వికర్మ అంటే ఏంటనే చెప్పలేదు. ముఖ్యంగా కర్మ అకర్మ రెండింటి గురించే చెప్పారు. ఎందుకంటే అర్జునుడికి చెప్పాల్సింది ఏంటి? నువ్వు ఈ పని ఏ పని చేస్తే ఏ పని ఎవడు చేస్తే అది కర్మ అవుతుంది అనేది కదా అర్జునుడికి చెప్పాల్సింది. సో అందుకని ఆ వికర్మ అనేది ఈ సందర్భంలో చెప్పలేదు. వికర్మ అనేది మిగతా 16 17 18 అధ్యాయాల్లో మనం చూడగలం. వికర్మ అంటే ప్రతిషిద్ధ కర్మ అంటే నిషిద్ధ కర్మ. తర్వాత తథా అకర్మణశ్చ. అకర్మ అంటే ఏంటి? తూష్ణీం భావస్య బోద్ధవ్యం. తూష్ణీం భావం ఊరికే ఉండడం. తూష్ణీం అంటే ఊరికే ఉండడం. సో తూష్ణీం తిష్టతి అంటామనుకోండి, వాడు ఊరికే ఉన్నాడు అని. తూష్ణీం ఆస్తే అంటే ఊరికే ఉన్నాడు అంటే బౌద్ధ అక్కడి నుంచి కూడా తెలుసుకోవాల్సింది దాని స్వరూపాన్ని తెలుసుకోవాల్సి ఉంది. అస్థి ఇది త్రిషు అపి అధ్యాహార కర్తవ్య. అస్థి అనే పదాన్ని త్రిషు అపి ఈ మూడు సందర్భాల్లో కూడా అధ్యాహారం అంటే ఏంటి? వాక్యంలో లేని పదాన్ని చేర్చుకుంటే అది పూర్తి అవుతుంది. వాక్యాన్ని పూర్తి చేయడానికి మనం ఏదో ఒక పదాన్ని అస్థి అని ఒక చిన్న క్రియాపదాన్ని మనం అధ్యాహారం అంటే బారోయింగ్ ఆ విధంగా చేస్తున్నాం. ఏంటి? కర్మణ అపి బోద్ధవ్యం అస్తి, వికర్మణ బోద్ధవ్యం అస్తి, అలాగే అకర్మణశ్చ బోద్ధవ్యం అస్తి. అకర్మ నుంచి కూడా నేర్చుకోవాల్సింది ఉన్నది అని. అంతే. తర్వాత నెక్స్ట్ లైన్. యస్మాత్ గహన విషమ దుర్జ్ఞాన యస్మాత్ గహనా విషమా దుర్జ్ఞాన కర్మణ ఇది ఉపలక్షణార్థం కర్మాదీనాం కర్మాకర్మ వికర్మణాం కర్మణః ఇతి ఉపలక్షణార్థం కర్మాదీనాం కర్మాకర్మ వికర్మణాం గతి యాథాత్మ్యం తత్వం ఇత్యర్థః. గతిః యాథాత్మ్యం తత్వం ఇత్యర్థః. సో కర్మణ గతి బోద్ధవ్యం. ఇక్కడ ఈ గతి అనే దాన్ని కూడా మనం మూడింటికి అప్లై చేసుకోవచ్చు. గతి అనే దాన్ని ఉంది కదా, గహన కర్మణో గతి అంటే గహన కర్మణో గతి అంటే కర్మ యొక్క గతి కర్మ యొక్క తత్వం చాలా గంభీరమైనటువంటిది, తెలుసుకోవడానికి కష్టమైనది అని చెప్పినప్పుడు మిగతా వాటికి కూడా ఇది ఉపలక్షణం అంటున్నాడు. కర్మ అనేటువంటిది గహన అనే ఇదేంటి కర్మణ ఇది కర్మ అనే మాటను మాత్రమే అన్నాడు కదా. శ్లోకంలో ఏమో కర్మ కర్మ వికర్మ అని మూడు చెప్పాడు కదా. మరి అలాంటప్పుడు ఒట్టి కర్మనే ఎందుకు అంటున్నారు అంటే చివరి వాక్యంలో కర్మ అనేటువంటి దాన్ని చెప్తే ఆ అకర్మ వికర్మను కూడా తెలుసుకోవాలి, ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంతకుముందు ఉపలక్షణం అని చెప్పాను కదా, ఒకదాన్ని చెప్తే ఇంకా మిగతావి కూడా సూచింపబడతాయి. అదాన్ని ఉపలక్షణం అంటారు. అలా సూచించే పదాన్ని ఉపలక్షణం అంటాం. సో కర్మణ ఇది ఉపలక్షణార్థం, మిగతా వాటిని కూడా సూచించడం కోసము అని. కర్మాదీనాం. కర్మాదీనాం అంటే ఏంటి? ఇక్కడ కర్మ కర్మ వికర్మ అని మూడు చెప్పారు కదా, వాటి మూడిటి గురించి. దేన్ని? వాటి మూడిటి యొక్క ఏమిటి? గతి. కర్మణో గతి అన్నాడు కదా. గతి అంటే ఏమిటి? యాథాత్మ్యం. యాథాత్మ్యం అంటే దాని తత్వం, దాని యొక్క స్వరూపం ఏంటి? యాథాత్మ్యం అంటే ఉన్న దాని అసలు స్వరూపం ఏమిటి అని. స్వరూపం ఏమిటి? యాథాత్మ్యం తత్వం ఇత్యర్థ. దాని తత్వం ఏమిటి అని తెలుసుకోవాలి. ఎందుకంటే యస్మాత్ గహన. గహన అంటే ఏంటి? విషమ దుర్జ్ఞానం. విషమం. విషం అంటే ఏంటి? విషమము. విషమం అంటే సమంగా లేదు అని. సమము అంటే అన్ని చోట్ల క్లారిటీ ఉన్నటువంటిది. విషమ అంటే అంత క్లారిటీ లేదనమాట. అంటే అన్ని విషయాలు తెలుసుకోవాలి. వాడు ఎవడు, ఏ ఆశ్రమంలో ఉన్నాడు, ఏ బ్రహ్మచర్య, గృహస్థ. గృహస్థ అనేటువంటి వాడు ఈ పని చేశాడు, ఇది కరెక్టా కాదా? వానప్రస్థుడు ఈ పని చేశాడు, ఇది కరెక్టా కాదా అని ఏ వ్యక్తి ఏ వర్ణంలో ఏ ఆశ్రమంలో ఉన్నటువంటి వాడు ఏ పని చేశాడు అనేది ఆ డీటెయిల్స్ అన్ని తెలిస్తే తప్ప అది రైటా కాదా మనం చెప్పలేము. అలాంటి పరిస్థితి ఇది. సో విషమ దుర్జ్ఞాన తెలుసుకోవడానికి వీల్లేనటువంటిది. కర్మణ ఇది ఉపలక్షణార్థం. తర్వాత కిం పునః తత్వం కర్మాదేహే కిం పునః తత్వం కర్మాదేః యద్ బోద్ధవ్యం వక్ష్యామి ఇది ప్రతిజ్ఞాతం. యత్ బోద్ధవ్యం వక్ష్యామి ఇతి ప్రతిజ్ఞాతం ఉచ్యతే. ఉచ్యతే. కిం పునః తత్వం. కిం పునః తత్వం ఏమిటా? ఏమిటయా? ఏమిటా తత్వం? కర్మాదేహి అంటే ఏమిటి? కర్మ అకర్మ వికర్మ వీటి యొక్క తత్వం ఏంటి? వీటి యొక్క అసలు స్వరూపం ఏమిటి? యద్ బోద్ధవ్యం వక్ష్యామి ఇది ప్రతిజ్ఞాతం. దేన్నైతే తెలుసుకోవాలి అని తెలుసుకోదగినది ఉన్నది అని చెప్పని కృష్ణుడు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాడు. ప్రతిజ్ఞ అంటే ఘంటాపథంగా గట్టిగా చెప్తున్నాడు. అది చేసి ప్రతిజ్ఞ అంటే ఏమిటి? గట్టిగా చెప్పడం అంతే. ప్రతిజ్ఞ అంటే నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆ అర్థంలో కాదు. ఇది ప్రతిజ్ఞాతం అనే మాటను మన మామూలుగా భాష్యలో రాస్తుంటారు. అంటే గట్టిగా చెప్పారు, ఈ విధంగా చెప్పాం, ఇది ప్రతిజ్ఞాతం. కిం తత్ ఉచ్యతే, ఈ విధంగా చెప్పబడుతున్నది. ఏమిటి? శ్లోకం చదువుదాం. కర్మణ్యకర్మయ పశ్యేత్ కర్మణ్యకర్మ యః పశ్యేత్
అకర్మణి చ కర్మయ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృత్. స యుక్తః కృత్స్న కర్మ కృత్. ఉద విభాగం కర్మణి అకర్మ యః పశ్యేత్. కర్మణి కర్మయందు, అకర్మ అకర్మను యః పశ్యేత్ అంటే కర్మ జరుగుతూనే ఉంటుంది. కర్మ ఎవడో చేస్తూనే ఉంటాడు. ఆయన జనకుడో మహారాజు ఇంకెవడో రాజర్షి కావచ్చు, మరొకడు కావచ్చు, రాజ్యపాలన చేస్తుంటాడు, ఇంకేదో చేస్తుంటాడు, ఇంకొక ఆయన యజ్ఞం చేస్తుంటాడు, ఇంకో శృంగేరి స్వామి పూజ చేస్తుంటాడు. ఇవన్నీ కూడా కర్మలే. ఆ కర్మల యందు అకర్మ ఎవడైతే చూస్తున్నాడో అనేటువంటిది. తర్వాత అకర్మణి చ కర్మ యః. అకర్మ యందు కర్మ ఎవడు చూస్తాడో, అకర్మణి చ కర్మ యః పశ్యేద్ అనేది ఇక్కడ దీన్ని కూడా ఆ క్రియను ఇంక దీన్ని కూడా అన్వయించుకోవాలి. కర్మణి అకర్మ యః పశ్యేద్, అలాగే అకర్మణి చ కర్మ యః పశ్యేద్ అని. అకర్మ యందు కర్మను ఎవడైతే చూస్తున్నాడు అంటే వాడు ఊరికేనే కూర్చున్నాడు, గంభీరంగా ఊరికే కూర్చున్నాడు, నో నేనేం చేయడం లేదు అంటాడు. ఇప్పుడు ఒకప్పుడు మీమాంసకులు కూడా ఇలానే అనుకున్నారట. ఏంటంటే ఇప్పుడు శాస్త్రంలో చెప్పిన పనులు మనం చేస్తాము, నిషిద్ధ పనులను మనం చెయ్యము, చేయకుండా ఊరికే ఉంటే మనకు అప్రయత్నంగానే మనకు మోక్షం వస్తుంది కదా అని. శాస్త్రంలో చెప్పిన పనులన్నీ చేస్తుంటాం, నిషిద్ధమైన పనులు మనం చేయము, ఊరికే ఉంటేనే మనకు మోక్షం వస్తుంది కదా అని చెప్పని అనుకున్నారు వాళ్ళు. ఆ విధంగా అది కూడా ఉంది వాళ్ళది ఒక ఆర్గ్యుమెంట్. సో ఆ విధంగా అకర్మణి ఎందు కర్మ ఎవడైతే చూస్తాడో స బుద్ధిమాన్ మనుష్యేషు సహ మనుష్యేషు మనుష్యులలో బుద్ధిమాన్ బుద్ధిమంతుడు. స యుక్త వాడే యుక్త అంటే ఏమిటి? జ్ఞానేన యుక్త వాడు సరైనటువంటి జ్ఞానంతో కూడినటువంటి వాడు. యుక్త అంటే ఏమిటి? కూడినటువంటి వాడు. యూజ్ ధాతువు కదా. ఇంగ్లీష్ లో మనం యోక్ అని ఉంటుంది చూడండి, ఆ యోక్ అనేటువంటి ధాతు క్లోజ్ రెండు ఒకటే. ఆ దేనితో కూడినటువంటి వాడు? జ్ఞానేన యుక్త, సమ్యక్ జ్ఞానేన యుక్త అంతే. మంచి జ్ఞానంతో కూడినటువంటి వాడు. వాడు కృత్స్న కర్మ కృత్, అన్ని కర్మలు చేసిన వాడు అవుతాడు. అంటే ఏమిటి? మనం మామూలుగా రకరకాలైనటువంటి కర్మలు చేసి ఆ లోకాలు పొందుతాం, ఈ లోకాలు పొందుతాం అని వేల కొద్ది ఆ యజ్ఞాలు రకరకాలైనటువంటి కర్మలు అని చెప్పబడ్డాయి కదా. జ్ఞాని అయినటువంటి వాడు ఏ పని ఏమి చేయకపోయినా, ఆ కర్మలు చేయకపోయినా కూడా కేవలం జ్ఞానం వల్ల వీళ్ళందరూ పొందేటువంటి ఫలం కంటే ఎక్కువ ఫలాన్ని పొందుతాడని మనం చూశాం కదా. ఇంతకుముందు శ్లోకాల్లో మనం చూసాం. ఏది? ఆ అతను ఆ, సర్వత్ర సంప్లుతోదకే, సంప్లుతోదకే. ఆవిడ సంప్లుతోదక స్థానీయంలో ఉన్నటువంటి వాడు అంటే చుట్టూరా నీళ్లు, ఎక్కడ చూసినా నీళ్లే ఉన్నటువంటి వాడికి ఓ చిన్న కూపములో బావిలో ఉన్నటువంటి నీళ్లతో ఏం పని అని. ఇప్పుడు వేదాలు చెప్పేవన్నీ కూడా అది చిన్న చిన్న ఏదో బావిలో ఉన్నట్టు ఉన్న నీళ్లతో సమానం అంతే. వీడు పెద్ద తటాకం స్థాయిలో ఉన్నాడు వీడు. అలాంటి వాడికి దీంతో చెప్పే పని ఏమిటున్నది అంటే, వీడు పరమానందం బ్రహ్మానంద స్థితిలో ఉన్న వాడికి ఈ చిన్న చిన్న ఆనందాలు, ఇగో విష్ణు ఏదో స్వర్గానికి వెళ్తావు, అక్కడ ఏదో డ్యాన్స్ చూస్తావు, ఇంకేదో ఈ చిన్న చిన్న ఆనందాలు ఉన్నాయి కదా, ఈ చిన్న చిన్న ఆనందాలన్నీ కూడా వాడి ఆనందంలో చిన్న భాగాలే. సో అలాంటి వీడు ఈ జ్ఞానంలో ఉన్నటువంటి వాడు కృష్ణ కర్మ కృత్. ఈ కర్మలన్నీ వాడి దాటి వెళ్ళాడు. వాడు కర్మలన్నిటి చేసిన వాడే అవుతాడు. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే, ఏ పని చేసినా కూడా అతనికి ఫలితం ఏమంటదు, కర్మ ఫలాన్ని ఏమంటదు, కర్మఫల లేపం అనేటువంటిది ఉండదు, కర్మలకు అతీతుడుగా వెళ్ళాడు అని అక్కడ విషయం. కృష్ణ కర్మకృత్. సో ఇప్పుడు దీనికి మనం ఏంటి? కర్మణ్య కర్మ పశ్చేద, దీని గురించి దీని భాష్యం సుమారుగా ఉంది, 3-4 రోజులు అయ్యేంత భాష్యం ఉంది. కానీ మనం తూకీగా తెలుసుకోవాలంటే, ఇది వరకు భాష్యంలోనే చాలా చోట్ల శంకరాచార్యులు చాలా చెప్పాడు. ఏమిటిది? ఆ, జ్ఞాని కర్మ ఎలాంటిది, కర్మ యోగి కర్మ ఎలాంటి. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, ఏంటి? మూడు రకాల వ్యక్తులు కర్మలు చేస్తారు. వాడు ఎలాంటి శాస్త్ర జ్ఞానం లేనటువంటి వాడు, ఊరికే స్వాభావికమైన కర్మ ఏదో మంచి చెడు అన్ని చేస్తుంటాడు. ఇంకోడు కొంచెం శాస్త్ర జ్ఞానం ఉన్నటువంటి వాడు ఏంటాడు, ఆ చెడు కర్మల్ని మానేసి మరి శాస్త్రంలో ఆ, అనుగ్రహింపబడిన, లేకుంటే శాస్త్ర విహితమైన, ఆ శాస్త్రం చేత అనుమతింపబడిన అలాంటి కర్మలు చేస్తుంటాడు. తరువాత శాస్త్రం చేత అనుమతింపబడిన కర్మల్లో కామ్య కర్మలు కూడా ఉంటాయి. ఇంకొకడు కర్మయోగం చేస్తుంటాడు. ఇంకొకడు జ్ఞాని అయి కూడా కర్మలు చేస్తుండొచ్చు. సో 4 లెవెల్స్, 3 కాదు 4 స్థాయిల్లో ఉంటారు. సో వీళ్ళలో ఎవరు చేసేటువంటి కర్మకు ఫలితం ఉంది అనేటువంటిది. సో మొట్టమొదటి వాడు స్వాభావిక కర్మలు, గుడ్ గుడ్ అండ్ బ్యాడ్ అన్ని చేస్తుంటాడు కదా, వాడికి ఫలితం ఉంది. తర్వాత అవన్నీ కర్మలే. తర్వాత ఇంకోటి ఏంటి? కామ్య కర్మలు చేస్తూ ఉంటాడు, అవన్నీ కూడా కర్మలే. ఇంకోటి చేస్తున్నాడు, కర్మ యోగి చేస్తున్నాడు, వాడు కర్తృత్వ భావన ఉన్నది,
కర్తృత్వ భావన ఉంది కాబట్టి అది కర్మయే. కానీ కర్మ ఫలాన్ని కోరడం లేదు అతను. కర్మ ఫలాన్ని కోరడం లేదు కాబట్టి అతనికి కర్మఫలం రావడం లేదు. కానీ పూర్వ కర్మలన్నీ కూడా బ్యాక్లాగ్ చాలా చాలా ఉంది. ఆ బ్యాక్లాగ్ అంతా కంప్లీట్ చేయాలంటే, లేక బ్యాక్లాగ్ ను పోగొట్టుకోవాలంటే ఆయన జ్ఞాని దగ్గర, ఒక గురువు దగ్గరికి వెళ్ళి అది వినాలి. ఇంకా శ్రవణ మనన నిధ్యాసనం చేసి ఆయన జ్ఞానాన్ని పొందితే ఆ బ్యాక్లాగ్ అంతా వెళ్ళిపోతుంది. సో అది ఆయన ఆయన లెవెల్. అది కర్మ. అతను ఏంటి, కర్తృత్వ భావంలో ఉన్నాడు. అతను కర్మ చేయడం లేదు, అది అకర్మ అవుతుందని కాదు. తర్వాత జ్ఞాని అయినటువంటి వాడు కూడా ఉన్నాడు. జ్ఞాని అయినటువంటి వాడు ఏంటి, అతను ఈ దేహాత్మ భావనలో లేడు. దేహాత్మ భావనతో ఈ ఐడెంటిఫికేషన్ లో లేడు. కర్తృత్వ భావన లేదు అతనికి. కర్తృత్వ భావన లేనటువంటి వాడికి అతను ఇంకేమిటి, కర్తృత్వ భావన లేదు, భోక్తృత్వ భావన లేదు, ఇంద్రియార్థేషు వర్తంతే, ఇవన్నీ గుణేషు వర్తంతే. అంటే ఇప్పుడు ఏమిటి, ఇంద్రియములన్నీ కూడా ఇంద్రియార్థములలో వర్తిస్తున్నాయి. నేను అనేటువంటి వాడు వీటన్నిటికీ నేను అనేటువంటి స్ఫురణ వీటన్నిటికీ అతీతమైనటువంటి ఒక ఆత్మ తత్వములో ఉన్నది అనేటువంటి భావనలో అతను ఉంటాడు కదా. అది అనుభవంలోకి వచ్చి ఉంటుంది అతనికి. మనం వేదాంతం చెప్పి మనకు మాటలు వస్తున్నాయి. బట్ ఆ జ్ఞాని అయినటువంటి వాడు దాన్ని అనుభవిస్తుంటాడు, ఆ అనుభవంలో ఉంటాడు. ఆ అనుభవంలో ఉన్నటువంటి వాడు ఏంటి, కర్మ చేసినా కూడా అది చెయ్యనట్టే లెక్క, అకర్మ కిందనే వస్తుంది అది, అలాంటి స్థితి. సో అది మనకు చాలా చోట్ల ఇదివరకు కూడా వచ్చింది. సో ఇంకొకటి ఏంటి, ఇంకోటి జ్ఞాని కానటువంటి వాడు ఉంటాడు. నేను బాగా మామూలుగా లౌకికమైనటువంటి వీటిలోనే ఉంటాడు. నేను ఏం పని చేయడం లేదు, నాకు అంతా కూడా ఇది అకర్మ, నాకు ఏమీ లేదు అని అనుకుంటాడు. కానీ అది ఏంటి, ఏమీ అతనికి ఏంటి, నేను కర్త అనేటువంటి భావన ఉన్నది. ఎందుకంటే ఆత్మజ్ఞానం రాలే కదా, ఆత్మజ్ఞానం అనేటువంటి దాని జోలికే పోలేదు వాడు. అందువల్ల ఏమిటి, నేను కర్త భోక్త అనేటువంటి భావన ఉన్నది. నేను చేయడం లేదు అని మాత్రం ఊరికే కూర్చున్నాడు. మరి అలాంటప్పుడు ఏమిటి, చేయకపోవడము అనేటువంటి పనిని వాడు చేస్తున్నాడు, ఆ కర్తృత్వ భావన ఉంది కాబట్టి. అంతేకాకుండా ఒకవేళ విహిత కర్మను చేయకుండా ఉంటే దానికి ప్రత్యవాయం కూడా ఉంది. విహిత కర్మ అంటే ఏమిటి, విధింపబడినటువంటి కర్మ. స్వధర్మ. స్వధర్మ అంటాం కదా, అంటే ఒకవాడికి, ఇప్పుడు అర్జునుడి కాంటెక్స్ లో యుద్ధం అనేటువంటిది విహిత కర్మ. ఆ విహిత కర్మ చేయకుండా నేను ఊరికే ఉంటాను, నాకు అనవసరం, నాకు పాపం రాదు, ఉంటే నువ్వు చేయకపోయినా పాపం వస్తున్నాయా అని. సో దట్ ఈస్ ద పిక్చర్. సో నువ్వు యుద్ధం అనేటువంటి నీ విహిత కర్మ కదా, నీ విహిత కర్మ చేయకుంటే నీకు పాపం వస్తుంది. చేస్తే పాపం రాదు, పుణ్యం రాదు. ఎందుకంటే నువ్వు ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి, నీకు పాపం రాదు, పుణ్యం రాదు. చేయకపోతే పాపం వస్తుంది. ఆ సిచ్యువేషన్ లో పడ్డాడు. ఇక్కడ Catch-22 ఏదో అంటారు చూడండి, ఆ పరిస్థితిలో ఈయన అర్జునుడు ఇప్పుడు వచ్చాడు అనమాట. సో అది ఇదంతా కూడా మనం ముందు చాలా చోట్ల విన్నాం. శంకరాచార్యుల భాష్యంలో ఈ విషయాలన్నీ కూడా చర్చింపబడినాయి. శ్లోకంలో ఇక్కడ వచ్చినప్పటికి కూడా, శ్లోకంలో కూడా ఇదివరకు కొన్ని చోట్ల వచ్చింది, అంటే ఇంత డైరెక్ట్ గా రాలేదు. ఇక్కడ డైరెక్ట్ గా వచ్చింది అనమాట. కర్మ యందు అకర్మ చూడాలి. అకర్మ యందు కర్మను ఎవడైతే చూస్తాడో వాడు బుద్ధిమంతుడు, వాడు జ్ఞాని, వాడు యుక్త, అన్ని కర్మలు చేసిన వాడు అవుతాడు అనేటువంటి మాట చెప్తున్నారు. తర్వాత భాష్యం కూడా దీనికి కొంచెం పెద్దగానే ఉంది. ఇది పెద్దగానే ఉంది, ఓ మూడు రోజులు పట్టొచ్చు, కొంచెం నిదానంగా చెప్పుకుందాం. ఆ, ఓకే, భాష్యం చదువుదాం. కర్మణి కర్మ క్రియతే ఇది వ్యాపార మాత్రం. కర్మణి కర్మ క్రియతే ఇతి వ్యాపారమాత్రం. తస్మిన్ కర్మణి తస్మిన్ కర్మణి వికర్మ కర్మాభావం యః పశ్యేత్. అకర్మ కర్మాభావం యః పశ్యేత్. వికర్మణి చ కర్మాభావే. అకర్మణి చ కర్మాభావే. ఇక్కడి నుంచి ఒక పెరంథసిస్ మొదలవుతుంది. మీకు ఇంతకు ముందు కూడా ఒక వాక్యంలో పెరంథసిస్ అనేది చెప్పారు. పెరంథసిస్ అంటే ఒక వాక్యం మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఇంకేదో విషయాన్ని చెప్పడం అనమాట. ఏదో మనం పెరెంథసిస్ అనేది మనకి ఇంగ్లీష్ లో మనం చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా. ఉదాహరణకి పెరెంథసిస్ ఎగ్జాంపుల్ ఇమీడియట్ గా ఏం చెప్పొచ్చు, ఈ విషయం నిజంగా చెప్పాలంటే అని చెప్పని ఏదో మధ్యలో చెప్తాం అనుకోండి. ఆత్మతత్వం గురించి ఏం తెలుసుకోవాలంటే అని చెప్పని మధ్యలో ఇంకేదో చెప్పి ఇది ఈ విధంగా చేయాలి అని అంటాం. సో లేకుంటే ఇంకేదో సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ ఇక్కడే ఉంది, కర్మాభావే అని చెప్పానని, అకర్మణిచ కర్మాభావే. లాస్ట్ వర్డ్ ఉంది చూడండి, కర్మ యః పశ్యతి అని ఉంది చూడండి, దాన్ని కలపాలి. ఆ వాక్యం అక్కడ కుదురుతుంది. అకర్మణిచ కర్మాభావే కర్మ యః పశ్యతి అనేది. ఆ మధ్యలో ఉండేదంతా పెరెంథసిస్. ఏది, కర్తృతంత్రత్వాత్ ప్రవృత్తి నివృత్తియోహో. చెప్పండి. పెరెంథసిస్. కర్తృతంత్రత్వాత్ కర్తృతంత్రత్వాత్ ప్రవృత్తి నివృత్తియోహో ప్రవృత్తి నివృత్త్యోః వస్తు అప్రాప్యైవ హి వస్తు అప్రాప్యైవ హి
సర్వ ఏవ క్రియాకారకాది వ్యవహారः సర్వ ఏవ క్రియాకారకాది వ్యవహారः అవిద్యా భూమౌ ఏవ. అవిద్యా భూమౌ ఏవ. ఇంతవరకు పెరెంథెసిస్ అన్నమాట. అంటే ఏమిటి? కర్మాభావము అనే దాని గురించి ఎంత చెప్తున్నాడు. కర్మాభావమందు అంటే ఏమిటి? కర్మాభావమందు ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ తీసుకుందాంలేండి. కర్మాభావమందు ఎందుకంటే కర్త కర్మ అనేటువంటిది కర్తృతంత్రం కదా అని మరి చెప్తున్నాడు. కర్మాభావమందు అని చెప్పి హైఫన్ పెట్టి కర్మాభావం అనేటువంటిది కర్తృతంత్రం కదా. అలాగే కర్మలన్నీ కూడా అవిద్యా దశలోనే కదా. ఈ విషయం కూడా మనం విన్నాం 3వ అధ్యాయంలో. కర్మలన్నీ కూడా అవిద్యా దశలోనే. జ్ఞాని అయినటువంటి వాడికి ఆ కర్మలు లేవు. లేవు అంటే చేయకూడదని కాదు, చేస్తే చేసినట్టు చేసినా కూడా అతని కర్మ కర్మ అనేది అనిపించుకోదు అది. సో అదంతా చూసాం మనం. సో ఇంతవరకు పెరంథిసిస్. దీన్నే ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చులేండి. కర్మాభావం అందు, కర్మాభావం అంటే కర్మలు అనేటువంటివి ఉమ్, కర్తృతంత్రమైనటువంటివి. కర్మలు చేయడము చేయకపోవడము అనేటువంటిది కర్తృతంత్రమైనటువంటిది. కర్తృతంత్రం అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో జ్ఞానము అజ్ఞాని దశలోనే ఈ కర్మలన్నీ కదా అని చిట్ట చివరిలో ఏమంటున్నాడు? కర్మాభావే కర్మ యహ పశ్యత్ యహ పశ్యతి అని అక్కడికి కన్క్లూడ్ చేస్తున్నాడు అనమాట. సో చూద్దాం ఇది. కర్మణి అంటే ఏమిటి? కర్మ క్రియతే ఇది వ్యాపారం మాత్రం. కర్మ అనే పదానికి ఏంటి? క్రియతే, చేయబడుతుంది. ఏమిటది? వ్యాపారం మాత్రం. వ్యాపారం అంటే యాక్టివిటీ. వ్యాపారం అంటే బిజినెస్ కాదు. కర్మ వ్యాపారం అంటే శరీరేంద్రియముల యొక్క వ్యాపారము, మనస్సు యొక్క వ్యాపారము, మాట మనసా భాష కర్మణ అన్నట్టుగా త్రికరణముల యొక్క వ్యాపారము. వ్యాపారం అంటే యాక్టివిటీ. జస్ట్ అంతే. కర్మ అంటే మామూలుగా మనం గమనించేటువంటిది అంతే. లోక దృష్టిలో కర్మ అంటే అంతే. తస్మిన్ కర్మణి, ఆ కర్మలో, అకర్మ కర్మాభావం యః పశ్యేత్, ఆ కర్మ యందు అకర్మ కర్మాభావం, కర్మ లేకపోవడాన్ని ఎవడైతే చూస్తాడో అని. అంటే ఎవరి సందర్భం ఇది? ఎవడి కర్మలో మనకు కర్మాభావం ఉన్నది? జ్ఞాని కర్మలో కర్మాభావం ఉందండి. జ్ఞాని కర్మ చేస్తుంటాడు. మనకు ఎన్నో ఉదాహరణలు చెప్పారు కదా. రాజర్షులు వాళ్ళందరూ కూడా చేశారు. కృష్ణో భోగి శుకస్త్యాగి నృపౌ జనకరాఘవు అని శ్లోకాన్ని 4-5 సార్లు చెప్పాను. సో వీళ్ళు కర్మలు చేస్తున్నా కూడా ఆ కర్మల యందు అకర్మ ఉన్నదన్నమాట. తస్మిన్ కర్మణి, ఆ కర్మలో అంటే ఎవరి కర్మ ఇది? జ్ఞాని కర్మ. జ్ఞాని కర్మలో అకర్మ కర్మాభావం, కర్మ యొక్క అభావాన్ని, అబ్సెన్స్ ఆఫ్ కర్మ. అంటే ఏమిటి? ఆ కర్మ వాడికి కర్మఫలం వీడికి అంటదు. కర్మ చేస్తున్నట్టు కనిపిస్తున్నది కానీ ఆయనలో కర్తృత్వ భావన లేదు, భోక్తృత్వ భావన లేదు. కర్మఫలం ఇతనికి అంటదు. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు కర్మాభావం యః పశ్యేత్. అలాగే అకర్మణిచ కర్మాభావే, అకర్మ యందు కర్మాభావే అంటే అకర్మణి అంటే ఏమిటి? కర్మాభావే. అకర్మణి అకర్మ యందు అంటే ఏమిటి? కర్మ అభావం, కర్మ యొక్క అభావము, కర్మ లేకపోవడము నందు అని. ఎవరిది ఇది? అజ్ఞాని యొక్క కర్మ. అజ్ఞాని ఏదో చేస్తున్నాడు, నేటి ఊరికే కూర్చున్నాడు. అజ్ఞాని యొక్క కర్మాభావం. అజ్ఞాని అయినటువంటి వాడు నేనేం చేయడం లేదు అని చెప్పని ఊరికే కూర్చున్నాడు. వాడు సంధ్యావందనం చేయడు, ఏమి చేయడు. నేను చాలా స్పిరిచువల్ మ్యాన్ అని చెప్పని కూర్చొని ఉంటాడు అనుకోండి. సో ఎనివే వాడి నిత్య కర్మ చేయడు. వాడు ఇంకేదో మిగతా ధర్మం ఏదైతే చెప్పబడిందో అలాంటివి ఏమీ చేయడు అనుకోండి. నేను చాలా స్పిరిచువల్ పర్సన్ అనుకొని ఉంటాడు. స్పిరిచువల్ బట్ నాట్ రిలీజియస్ అని చెప్పాను కదా, ఎస్బిఎన్ఆర్ అని. ఆ టైప్ లో ఉంటాడు. కర్మాభావే. ఏదో ఇక్కడ ఒక పారెంథసిస్ ఎందుకు? కర్తృతంత్రత్వాత్ ప్రవృత్తి నివృత్తియో. ప్రవృత్తి నివృత్తి అనేటువంటివి కర్తృతంత్రములు అంటున్నాడు. ప్రవృత్తి అంటే ఏమిటి? పని చేయడం అనమాట, యాక్షన్. ప్రవృత్తి అంటే ఆ, కర్మ చేయడము. నివృత్తి అంటే విరమించడం, దాని నుంచి విత్డ్రా కావడం. ప్రవృత్తి నివృత్తి. ప్రవృత్తి అంటే కర్మ చేయడము, నివృత్తి అంటే విరమించడం. ఎందుకంటే కర్తృత్వ భావన అనేటువంటిది ఉంటే ప్రవృత్తి నివృత్తి రెండు కూడా కర్మలే. కర్తృత్వ భావన ఎవరికైతే ఉంటుందో అంటే నేను కర్త అనేటువంటి అభిప్రాయం ఎవరికైతే ఉంటుందో వాడికి ప్రవృత్తి చేసినా కర్మనే, నివృత్తి అంటే చేయకుండా పోయినా కూడా అది కర్మనే అవుతుంది. ఎందుకు? వాడి కర్తృత్వ భావన ఉంది కాబట్టి. తర్వాత కర్తృత్వ భావన అనేది లేకుంటే వాడి ప్రవృత్తి నివృత్తి రెండు కూడా అకర్మలే అవుతాయి. కర్తృత్వ భావన లేనటువంటి ఆత్మజ్ఞానికి ప్రవృత్తి వాడు కర్మ చేసినా చేయకపోయినా కూడా అది రెండు కూడా అకర్మల కిందనే అవుతాయి. అర్థమైందా శ్రీనివాస్? ఏమన్నా ఇంకోసారి చెప్పాలన్నా దీన్ని? ఇంకోసారి ఇంకేమన్నా వేరే రకంగా చెప్పాలన్నా? ఆహా, లేదు సార్, బాగానే ఉంది. బాగానే ఉంది. ఏమన్నా ఎనివే, కర్తృతంత్రం అనే పదాన్ని ఇంకో పదం కూడా వాడుతుంటారు దీనికి తోడుగా. ఏంటంటే వస్తుతంత్రం అంటుంటారు. ఇప్పుడు ఆ, బ్రహ్మ అనేది ఉందనుకోండి. బ్రహ్మ అనేటువంటిది వస్తుతంత్రం. బ్రహ్మను తెలుసుకోవడము, జ్ఞానం అనేటువంటిది వస్తుతంత్రం. ఏంటి? బ్రహ్మ జ్ఞానం అంటాం అనుకోండి. బ్రహ్మ జ్ఞానం అనేటువంటిది వస్తుతంత్రం. అంటే ఏమిటి? ఆ వస్తువు యొక్క స్వరూపాన్ని మనం కరెక్ట్ గా ఉన్నట్టు తెలుసుకోవడం. అంతేగాని అది కర్మ వల్ల తెలియబడేది కాదు.
అది కేవలం ఆలోచన వల్ల, చింతనం వల్ల, దాన్ని మన నిధిధ్యాసనం, దాన్ని మనకు అన్వయించుకోవడం వల్ల, నిధిధ్యాసనం అంటే ఏంటి, దాన్ని మనకు మనం అప్లై చేసుకోవడం వల్ల అది తెలియబడేటువంటిది వస్తుతంత్రం. ఒక కర్తృతంత్రం ఏంటి, మన చేతిలో ఉండేది, కర్తృ అధీనములో ఉండేది కర్తృతంత్రం. కర్తృతంత్రం అంటే ఏంటి, కర్త వశములో ఉన్నటువంటిది కర్తృతంత్రం అని. కర్త వశములో ఉన్నది కర్తృతంత్రం, అది రాసుకోవచ్చు. కర్త వశములో, కర్త అధీనములో ఉన్నటువంటిది ఏమిటి, నేను ఇవాళ ఎక్కడో వెళ్ళాలి, బయటికి పోవాలనుకోండి, మార్కెట్కి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి, వెళ్ళాలన్నా వెళ్ళకూడదా, లేక ఇంకొక విధంగా ఇంకేదైనా చేయాలన్నా, అమెజాన్ నుంచి ఆర్డర్ తెప్పించుకోవాలా అనేటువంటిది నా ఇష్టంలో ఉన్నది. కర్తృతంత్రం అంటే ఏంటి, కర్తం అకర్తం అన్యథా కర్తం అని చెప్పని అంటారు. కర్తం అకర్తం అన్యథా కర్తం. కర్తం అంటే చేయడానికి, అకర్తం చేయకుండా ఉండడానికి, అన్యథా కర్తం వేరే మార్గంలో చేయడానికి, ఇవన్నీ కూడా నా మనసు, నా అధీనంలో ఉన్నటువంటి పనులు అన్నమాట. సో ఇవన్నీ కూడా, ఇదంతా కూడా కర్మ కిందికి వస్తుంది. కర్తృతంత్రం అంటే. వస్తుతంత్రం అంటే ఏమిటి, జ్ఞానములో మనం అక్కడ కర్మ, పని చేయాల్సింది ఏమి లేదు. యజ్ఞం ద్వారా మనకు జ్ఞానం రాదు. ఇంకేదో పని చేస్తే యజ్ఞము, దానము, వీటన్నిటి వల్ల ఏం రాదు. కేవలము ఆత్మజ్ఞానం, ఆ జ్ఞాన నిష్టలో పడితే తప్ప, శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేస్తే తప్ప జ్ఞానం అనేటువంటిది, బ్రహ్మజ్ఞానం అనేటువంటిది లేదు. సో అది వస్తుతంత్రం. బ్రహ్మ అంటే ఓకే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తెలుసుకోవాలంటే అది వస్తుతంత్రం, దానిలో కర్మ వల్ల రాదు అది. సో ఆ పదాన్ని కూడా ఇప్పుడు మనం ఇన్సిడెంటలీ సందర్భం వచ్చింది కాబట్టి ఆ పదాన్ని చెప్పారు. కర్తృతంత్రము వస్తుతంత్రం అనుకుంటారు. ఇక్కడ ఏమంటున్నాడు, కర్తృతంత్రత్వ ప్రవృత్తి నివృత్తియో. ఒక పని చేయడం కానీ, పని చేయకుండా ఉండడం కానీ కర్త చేతిలో ఉందండి. నేను కావాలంటే చేస్తాను, లేకుంటే లేదు. అంతేగాక ఈ వ్యవహారం అంతా ఎక్కడ, ఏ దశలో ఉంది, వస్తు అప్రాప్యైవహి. వస్తు అంటే ఏమిటి ఇక్కడ, పరమాత్మ వస్తువు. పరమాత్మ వస్తువు పొందకుండానే, అంటే జ్ఞానము పొందకుండానే అని. పరమాత్మ వస్తువు అప్రాప్య, పరమాత్మ వస్తువు అనేటువంటి జ్ఞానాన్ని, పరమాత్మ వస్తువు అంటే ఆత్మ జ్ఞానాన్ని పొందక ముందే, ఆ, హి హి అంటే ఎందుకంటే అని. కర్తృతంత్రత్వాత్ ప్రవృత్తి నివృత్తి అని చెప్పిన తర్వాత హి ఎందుకంటే, పరమాత్మ వస్తువును పొందక ముందే సర్వే ఏవ క్రియాకారకాది వ్యవహార అవిద్యాభూమౌ ఏవ. క్రియాకారక ఆది వ్యవహార, క్రియాకారకం, క్రియ అంటే యాక్టివిటీ, కారకం, కారకం అంటే ఏంటి, మనం గ్రామర్ లో చెప్తాం, కర్తృకారకము, కర్మకారకము, కరణకారకము, ఆ, సంప్రదాన కారకము, అపాదాన కారకము, ఇవన్నీ చెప్పుకుంటాం చూడండి. అధికరణ కారకం అని చెప్పేసి చెప్పుకుంటాం కదా. కారకాలు చెప్పారు కదండి మన కారక ప్రకరణం అని చెప్పిన వ్యాకరణంలో ఒక చిన్న శాఖ ఉంటుంది. కారకం అంటే ఏంటి, నేను ఒక పని చేస్తున్నాను, నేను అప్పుడు కర్త అవుతా. నేను అన్నాన్ని తింటున్నాము, అన్నము అనేటువంటిది కర్మ కారకంలో ఉంది, కర్మ అవుతుంది. తర్వాత కరణ కారకము, నేను పెన్నుతో రాస్తున్నా, పెన్ను అనేటువంటిది అక్కడ పెన్నుతో, ఆ, లేకుంటే ఏదో లేఖ లేఖిన్య అని చెప్పని అంటాం అనుకోండి, దాన్ని ఏమిటి, అది కరణ కారకం అవుతుంది. తస్మై దదామి అంటాం అనుకోండి, వానికి ఇస్తున్నాను అన్నప్పుడు వాడు అపాదాన కారకం, అపాదానం కాదు, ఆ, చతుర్థి సంప్రదాన కారకం అవుతుంది. అపాదానం, వృక్షాత్ పతతి అన్నప్పుడు, వృక్షం నుండి అన్నప్పుడు అది అపాదానం, దాని నుంచి తొలగిపోవడం అనేటువంటిది. ఇట్లా కారకాలు చెప్పారు కదా. సో క్రియా కారకాది వ్యవహార, ఈ క్రియాకారకం మనకు ఆరు కారకాలు చెప్పారు. సో 7 విభక్తులు ఉన్నా కూడా కారకాలు 6 చెప్పారు. సో శేషే షష్ఠి అన్నారు. షష్ఠి అనేటువంటిది ఒక స్పెషల్ గా కారకం కాదు. రామస్య గృహం అంటాం అనుకోండి, రాముడి యొక్క ఇల్లు, ఆ విధంగా. సో క్రియాకారకాది వ్యవహార, క్రియాకారకము మొదలైనటువంటివన్నీ కూడా అవిద్యా భూమవేవ. అవిద్యా భూమి అంటే ఏంటి, అవిద్యా దశ. అవిద్యా దశ అంటే ఏమిటి, నేను పని చేస్తున్నాను, నేను ఈ దేహేంద్రియ సంఘాతంతో నేను పని చేస్తున్నాను అనేటువంటిది, నేను నేను అనేటువంటి భావన ఎంతవరకు ఉన్నదో అది అవిద్యా భూమి. అవిద్య అంటే ఏమిటండి, నేను పరమాత్మ స్వరూపుణ్ణి అనేటువంటి భావన లేకపోవడం అవిద్య. అంతే, దేహేంద్రియ సంఘాతంతో ఐడెంటిఫికేషన్ చేసుకోవడం అనేటువంటిది అవిద్య. ఆ అవిద్య అనేటువంటి స్థాయిలో ఉన్నప్పుడే ఈ పనులన్నీ కూడా కర్తృతంత్రత్వ ప్రవృత్తి నివృత్తియో, ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటాయి, పరమాత్మ వస్తువును పొందకముందే. పరమాత్మ వస్తువు అప్రాప్య ఏవ, దాన్ని పొందకముందే, అప్రాప్యం పొందకుండానే సర్వ ఏవ క్రియాకారక వ్యవహార, ఈ క్రియాకారకము, నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అనేటువంటిది క్రియాకారక, ఈ వ్యవహారం అంతా కూడా అవిద్యా భూమ అవిద్య అనేటువంటి దశలోనే ఉన్నాయి. అవి దీని తర్వాత ఇప్పుడు వచ్చింది మెయిన్ వాక్యం, అకర్మణిచ కర్మాభావే కర్మ యహ పశ్యేత్ అని. అకర్మణిచ కర్మాభావే అంటే కర్మలో కర్మ చేయకముందు, కర్మ ఆ, అభావములో
కర్మ యః పశ్యేత్ అంటే ఏమిటి? ఈ అవిద్యా దశలో ఉన్నటువంటి వాడు ఇదంతా చెప్పినటువంటిది ఏంటి? అవిద్యా దశలో. అంటే వాడు అవిద్యలో ఉన్నటువంటి వాడు నేను ఏమి చేయడం లేదు అని ఉంటాడు. ఆ అవిద్యలో ఉన్నటువంటి వాడు. ఆ దాని యందు కర్మ యః పశ్యతి. దాని యందు కర్మను ఎవడైతే చూస్తాడో వాడు సబుద్ధిమాన్ మనుష్యేషు అని. ఏటి అకర్మణి చ కర్మయః అనే దాన్ని ఇంత చెప్పాడు. ఒక పెద్ద పెరంథసిస్ చెప్పి. ఆ పెరంథసిస్ అర్థమైందా శ్రీనివాస్? సార్ సార్ అర్థమైంది. ఇక్కడ మనం గుడ్. కర్మ యః పశ్యేత్ అనే దగ్గర నుంచి మనం చదవాలి. అది మేబీ నెక్స్ట్ క్లాస్ లో మనం తీసుకొని మళ్ళీ చేద్దాం సార్. పశ్చేత్ అంటే ఇక్కడ పశ్యతి అని కర్మయ పశ్చేత్ ఎవడైతే చూస్తాడో అని. ఎవడైతే చూస్తాడో ఇక్కడికి ఫుల్ స్టాప్ కూడా తెలుగులో పెట్టుకుంటుంటాం ఈ తాత్పర్యాలు రాసేటప్పుడు. యహ్ పశ్చేత్ ఎవడైతే చూస్తాడో వాడు సబుద్ధిమాన్ మనుష్యేషు అని. వాక్యం కంప్లీట్ కాలేదు ఇంకా. అకర్మణి చ కర్మయ పశ్యేత్ ఎవడైతే చూస్తాడో సహ బుద్ధిమాన్ మనుష్యేషు. టైం కూడా అయిపోయినట్టుంది. ఓకే. సో ఇక్కడ కాపుతాం. సో ఈ అవిద్యా భూమి అందే కర్మలన్నీ కూడా అని చెప్పని. ఎంతవరకు అయితే బాడీ మైండ్ కాంప్లెక్స్ తో మన యొక్క ఐడెంటిఫికేషన్ ఉంటుందో అంతవరకు కర్మలునే. బాడీ మైండ్ కాంప్లెక్స్ తో ఐడెంటిఫికేషన్ లేనప్పుడు అతను కర్మలకు అతీతుడుగా ఉన్నాడు అని. అది అది ఇక్కడ ఎక్కువ విషయం. ఇక్కడ కాపుదాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు అండి. ధన్యవాదాలు.